అక్కడ పుష్ప షూటింగ్ జరిగిందంటే ఎత్తుక్కుంటూ మరి ఈ ప్లేస్కి అయితే వచ్చినామండి. చాలా సంతోషంగా చెప్తుంటే మేము ఈయన వచ్చినామండి. కాకపోతే అన్నీ ఉన్నాయండి ఇక్కడ, రకరకాలవి కనిపిస్తున్నాయి. మాకైతే కొంచెం షాకింగ్గానే ఉంది, ఎందుకంటే ఇంత అడవిలోకి రావడము, ఇదంతా చూడడము. పుష్ప సినిమానే చూసినాం మనము, అలాంటిది పుష్ప షూటింగ్ జరిగిన ప్లేస్కి అయితే వచ్చినామండి. చాలా సంతోషంగా ఉంది. ఈ బ్లాగ్ అయితే మీ అందరికీ నచ్చితే మాత్రం పుష్ప సినిమా ఎంతమందికి నచ్చిందో వాళ్ళందరూ మాత్రం ఒక లైక్ అయితే వేసుకోండి. ఇంతకుముందండి నేను బ్లాగ్ స్టార్ట్ చేసినా కానీ నొక్కడం ఆన్ ఆఫ్ నొక్కడం మర్చిపోయి బ్లాగ్ అంతా స్టార్ట్ చేసేసిన. అదండి లత మాత్రం ఇక్కడైతే పూలు అయితే కోసుకొని వస్తుంది. రంగురంగులు ఉన్నాయి కదబ్బా, మల్టీ కలర్స్ ఉన్నాయి. దట్టమైన అడవి ప్రాంతము. ఇక్కడ అల్లు అర్జును, సుకుమారు, హీరోయిన్ అందరూ ఇక్కడే బసా చేసి ఇక్కడ షూటింగ్ చేసినారు. దట్టమైన అడవి ప్రాంతము. అవును, ఈ ప్రాంతంలో లోపలికి పోవాలంటే చాలా భయముగా ఉన్నది. అవును. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా అంటే చాలా బాగున్నాం. మీరు అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పొద్దునే అన్నమాట, ఇంకా చీకటి చిటుక్కుమని తెల్లారలేదు. మేమైతే రెడీ అయిపోయినాం. మా పాప కూడా నిద్రలోంచి మేలుకొని చూస్తుంది. అమ్మాయి తల్లిలు, మా అమ్మ హాయ్ ఫ్రెండ్స్ అనగానే అమ్మాయినా మా నాయనైనా ఒట్టిగానే లేస్తారనమాట. మరి ఇక మనమైతే బయలుదేరి వెళ్తాము. ఇంత తెల్లవారుజామున ఎక్కడికి వెళ్తున్నారో అది కూడా చీకట్లో అని మీరు అనుకోవచ్చు. మేము మీకు క్లారిటీ అయితే ఇస్తాము, ఎందుకంటే మా ఇల్లు వచ్చిన శుభ సందర్భంలో మేము ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నాం కాబట్టి ఇక కంటిన్యూగా వ్లాగ్ అయితే మాత్రం చూస్తూనే ఉండండి, మీకే అర్థమైపోతుంది. మీరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. పోదాం. నేను ముందర పోతా. అది లైట్లన్నీ బంద్ చేసుకుంటారండి. ఇది వాసార్లో మాత్రం లైట్లు ఏం వేయలేదన్నమాట, ఎందుకంటే మళ్ళా ఇబ్బంది అవుతుందని. మేము ఇంక ఇంటి ముందర దండానికి కూడా బట్టలు కూడా ఏం తీయలేదండి. చూడండి చీకటి ఉంది. అక్కడ మా పక్కన శివుడు గుడి, చిన్నది శివాలయం ఉందన్నమాట, అందుకోసమే పాట అయితే వినిపిస్తుంది. ఇంకా చీకటే ఉంది, ఎవరు మాత్రం ముగ్గులు వేయలేదు. మనమైతే ముగ్గు పొద్దున్నే వేసేసినాం, ఎందుకంటే మనం దూర ప్రయాణం కాబట్టి. అది చూడండి సందు మొత్తం ఇంకా చీకటిగానే ఉంది. మన కెమెరా లైటింగ్ ఉంది కాబట్టి బాగా కనిపిస్తుంది. ఇక భాషా అన్న అయితే వచ్చేసినాడు అనమాట ఈరోజు. మొన్ననైతే భాషా అన్న వాళ్ళ బామ్మారిది వచ్చినాడు కదా, బావ వచ్చినాడు. ఇప్పుడు మాత్రం భాషా అన్న అయితే వచ్చేసినాడు. ఇక లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాం. మరి లతమ్మ బీగాలు వేయాలి, ఎందుకంటే నేను ఒకరిని చిన్నొకరిని ఎత్తుకున్నాం కాబట్టి లత అయితే బీగాలు వేయాలన్నమాట. బీగాలు వేయబ్బా. ఇంటి ముందర అయితే సదరలేదండి, ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్న ప్లేస్లో ఖచ్చితంగా బట్టలు ఆరేయడము, పచ్చిగా ఉండడము, తుడవడం అది ఉంటాయి కదా. జాలిడోర్ వేసే బట్టలే, సరేనా? అదండి, అందుకోసమే పొద్దున్నే బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసిన నేను, ఎందుకంటే మా లైట్ ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, ఇప్పుడే తెల్లవారుతున్నట్టుంది. కాకపోతే నేను లేవడం అయితే 3 గంటలకు లేచిన అండి. నేను లేచి స్నానం చేసిన తర్వాత 1 by 1 లేచినారనమాట. నేను మాత్రం చల్లనీళ్ళతో స్నానం చేసిన. 3 గంటలకు లేచి నేను రెడీ అవ్వడం అయితే ఇది ఫస్ట్ టైం. ఇంతకుముందు లేచినా కానీ మరీ 3 గంటలకు ఎప్పుడు అంటే అంత పొద్దున ఎప్పుడు లేవలేదు, ఎందుకంటే మనము లాంగ్ వెళ్తున్నాం కాబట్టి పొద్దున్నే లేస్తేనే పని అవుతుంది కదా, అందుకోసమని. ఇక పాపని తీసుకొని నువ్వు ఎదురురా, ఆ దుప్పటి నాకు బీగాలి సార్. అబ్బా, మా ఇద్దరు లచ్చిందేవులు మాత్రము కారుకి ఎదురొస్తారు, అందుకోసం పాపని అయితే ఇచ్చేసిన. మీరు కూర్చోండి. భాష అన్న బాయ్ కదా, హాయ్ అది కొద్దిగా మూవ్ చేయన్న, కొంచెం మూవ్ చేసుకో. మనమైతే వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. అయితే బ్లాగ్ అయితే చాలా లాంగ్ ఉంటుంది, కంటిన్యూగానే ఉంటుంది. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మనమైతే ఇక వెహికల్ అయితే రానా, నేను పట్టుకుంటాను. వెహికల్ అయితే ఎక్కేసినాము, ఇక స్టార్ట్ అయ్యి బయలుదేరి వెళ్ళిపోతున్నాం. అందరం నల్లగా కనిపిస్తున్నాం కదా, ఎందుకంటే ఇంకా చీకటి ఉందనమాట. తెల్లవారితే మాత్రము బాగా బ్రైట్గా కనిపిస్తుంది. లైట్ వేసిండు చిన్న మాత్రం. అది ఒక్కసారి అట్లా చూపించుకొచ్చినా, నువ్వు భాష అన్నని చూపించాలి కదా. బాబు పడుకున్నాడా? భాష అన్న అయితే వచ్చినాడు. మళ్ళా
అది మొన్న భాష ఇలాగే ఆచారాలు సబ్స్క్రైబ్ చేసుకోండి. అది భాషకు మొన్న బాగాలేదు, లేకపోతే వచ్చేటోడు అనమాట. అంటే మనము జ్వరం వచ్చింది, అది అందుకోసమే రాలేదు. మళ్ళీ మీకు ఆడ లేచినట్టు అబ్బో అందరం నిద్ర మబ్బుతోటే ఉన్నారు. నేను మాత్రం ఫ్రెష్ గా, ఎందుకంటే నేను 3 గంటలకే లేచిన భాష. ఫస్ట్ టైం చెప్పుకుంటాడు మా కిటికాడ 3 గంటలకు లేచిన 3 గంటలకు లేచిన 3 గంటలకు లేచిన కాబట్టి 30 సార్లు చెప్తున్నా బ్లాగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి. తెల్లవారడం ఏమో తెల్లవారింది, కాకపోతే బయట మాత్రం మొత్తం మంచు ఉంది, మీకు కనిపిస్తుంది కదా, టోటల్ మంచు అన్నమాట. ఇంకా ఇప్పుడు గుర్తొస్తుంది మంచు కురిసే వేళలో అని, అంతే ఖచ్చితంగా మంచి అయితే విపరీతంగా ఉంది మంచి అయితే. చాలా అంటే చాలా బాగుందండి. అట్మాస్ఫియర్ అంతా ఎక్సలెంట్ గా ఉంది. మా బుజ్జిగాడు మాత్రం ముందు నుంచి ఇక లత చూడండి పేరు రాస్తుంది, కనిపిస్తుందా? కనిపించిందా? రాస్తుంది. అంత మంచి ఉంది, సూపర్ ఉందండి. బయటకు చూస్తుంటే మాత్రం ఎక్సలెంట్ గా ఉంది. ఇప్పుడు ఎక్కువ కనిపిస్తుంది కదా, మంచు అట్లా ఉందండి. పొద్దున్నే చల్లటి వాతావరణంలో బయలుదేరాము కాబట్టి వేడివేడిగా టీ తాగుదామని భాష అన్న చెప్తే ఇక్కడ ముద్దనూరులో దిగైతే టీ తాగడానికి అయితే టీ స్టాల్ కి అయితే వచ్చేసాము. కొద్దిగా టీ కోసం అయితే వెయిటింగ్ చేస్తున్నామండి, ఎందుకంటే లోపల ఇప్పుడే మరగడం స్టార్ట్ అయిపోయిందట. అప్పుడే షాప్ దిగగానే మేమే దూరేసాం అనమాట షాప్ లోకి. ఇక్కడ టీ బాగుంటుందంటే నార్మల్ గా బాగుంటుందని అనుకున్నా కానీ తాగిన తర్వాత తెలిసిందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. నేను లతమ్మ అయితే టీ తాగేసి, భాష అన్న తాగేసి పేపర్ కూడా చదువుతున్నాడు, చిన్న మాత్రం నిదానంగా టీ తాగుతున్నాడు. టీ అయితే తాగి బయలుదేరినాము. మా బుజ్జిగాడు అయితే బజ్జున్నాడు, చిన్న పాప మళ్ళీ అక్కడికి షిఫ్ట్ అయింది. మీకు ఒకసారి రోడ్ అయితే చూపిస్తా. ఇంతకు ముందు మంచి ఉంది అని చెప్పిన, ఇప్పుడైతే మొత్తం అసలు ఏం కనబడట్లేదు, చూస్తున్నారు కదా, అసలు ఏం కనబడట్లేదు. చేసుకుంటున్నప్పుడు జాగ్రత్తగా చేసుకుని పోవాలా. 4 సిగ్నల్ వేసుకున్నాము, హెడ్ లైట్ వేసుకున్నాము. అది ఎందుకంటే మనకు కారు గురించి అంత తెలియదు కాబట్టి భాష అని అన్ని చెప్తున్నాడు. ఒకసారి అయితే మీకు రోడ్డు సైడ్ చూడు భాష అన్న ఏం కనిపిస్తుంది, ఏం కనిపిస్తలేదు కదా, అస్సలు ఏం కనిపిస్తలేదు. లైట్లు వేసుకొని వస్తున్నారు. అమ్మా చూడండి మొత్తం మంచి, చూడండి ఎంత మంచి ఉందో, అసలు ఏం కనిపిస్తలేదు. వచ్చే వెహికల్స్ అన్నీ కూడా లైట్లు వేసుకొని వస్తున్నారు. చాలా ఘోరంగా ఉంది. దూరం నుంచి లైట్లు కనిపిస్తున్నాయి మీకు, అది చూడండి ఎట్లుందో. మొత్తానికైతే కదిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కి అయితే వచ్చేసామండి. ఇక్కడికి రావాలని చాలా రోజుల నుంచి అయితే అనుకుంటున్నాము, కాకపోతే ప్రతిసారి పోస్ట్ పోన్ అవ్వడం, ఏదో ఒక ఇబ్బంది అవ్వడం వల్ల చాలా రోజులైతే అయిందండి రావడానికి. మాత్రము మనం అనుకుంటాం కదా, మనం వెళ్ళాలనుకుంటే వెళ్ళలేం, దేవుడు తలుచుకుంటే వెళ్తామంటారు కదా, అదే విధంగా అయితే అనుకోకుండా అయితే కదిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కి అయితే వచ్చేసాము. లోపల దర్శనం అయితే అయిన తర్వాతే బయటకు వచ్చి అయితే టెంకాయలు అయితే కొడుతున్నామండి, ఎందుకంటే లోపల బ్లాగ్ తీయడం అయితే నాకు కుదరలేదు, పర్మిషన్ లేదు కాబట్టి. ఇక్కడ టెంకాయలు కొట్టి మొక్కు చెల్లించుకొని మనమైతే బయలుదేరి అయితే వెళ్ళిపోదామండి. ఇంకా చాలా ప్లేస్లకి వెళ్ళాలి కాబట్టి టెంకాయలు అయితే చిన్న లతమ్మ అయితే కొడుతున్నారు. నేనైతే కంటిన్యూగా బ్లాగ్ అయితే తీస్తున్నానండి. ఇక్కడ చిన్న ఆవు దూడ ఉంది చూసారా, దానికి పొంగలో ఏదో పెడుతున్నట్టున్నారు. మేమైతే మొక్కులు చెల్లించుకోవడానికి అయితే లైన్ లో నిలబడే ఉన్నాను.
కూడా ఒకటి తీసుకొని రావాలా? ఆహా, లత కొట్టిన 3 కొబ్బరికాయలలో 3 పూలు వచ్చినాయంట. అవి ఆన్నే పెట్టింది. నేను తీసుకోబ్బా అంటున్నా. పోయేలోపు ఎవరో ఒకరు తీసుకున్నారు. ఒక ముక్క అయితే తీసుకుంటాం కదా మనం. ఇప్పుడేమో తీసుకోవాలి కదా. పువ్వు వచ్చింది అనింది. అడిగి పోయేసరికి ఎవరో తీసేసుకున్నారు. దర్శనం అయితే జరిగింది, వెళ్తున్నాము. కాకపోతే ఇక్కడ వాయిస్ అయితే కొంచెం డిస్టర్బెన్స్గానే ఉంది. అందుకోసమే బ్యాక్గ్రౌండ్ వాయిస్ వేయాలా అన్నట్టుగా చూస్తున్నాడు ఆయన. మా బుజ్జిగాడు అయితే ఏడుస్తున్నాడు, ఎందుకంటే లోపల కొంచెం గాలి లేదు. పాప కూడా మెలుకునింది, ముందైతే పడుకునింది. టెంకాయలు అయితే కొట్టేసాం, బయటకి వస్తున్నాం. ఇప్పుడైతే కొంచెం షాపింగ్ అయితే చేయాలి. కొంచెం మరీ ఎక్కువ షాపింగ్ ఏం లేదు, పిల్లల కోసం బొమ్మలు అట్లా కొని తీసుకొని పోతే సరిపోతుంది. అబ్బా, పాప ఏమో సైలెంట్గా ఉంది, బాబు మాత్రం ఏడుస్తానే ఉన్నాడు. కొంచెం ఎందుకో అనీజీగా ఉన్నట్టుంది. ఎందుకంటే పొద్దున్నే బయలుదేరి ఇక్కడికి వచ్చేసినాం కాబట్టి వాళ్ళకు కూడా కొంచెం కన్వీనియంట్గా ఉండదు కదా. పాలు తాగిపించి వెహికల్ ఎక్కగానే కూడా కొంచెం వామిటింగ్ అయితే అయింది. ఎందుకంటే కొంచెం డైజెషన్ ఉంటే వాళ్ళకి బాగుంటుంది కదా. పాలు తాగి ఇట్లా వెహికల్ ఎక్కగానే కొంచెం కడుపులో కొంచెం ఇబ్బంది అయినట్టు రాబా చిన్న అది, దానివల్ల కొద్దిగా ప్రాబ్లం అయితే అయింది. ఎప్పుడు 2 years బ్యాక్ అయితే వచ్చినాము మేము. ఇప్పుడు మళ్ళా పిల్లల్ని తీసుకొని అయితే వచ్చినాము. మళ్ళీ ఎన్ని సంవత్సరాలకు వస్తాము అంటే ఆ దేవుడు ఎప్పుడు పిలిపించుకుంటే అప్పుడు వస్తామన్నమాట. అప్పుడు అందరం వచ్చినాము, ఇప్పుడు కూడా ఫ్యామిలీ అందరం వచ్చినాము. ఏమేమి తీసుకుంటాము? టోపీలు అయితే తీసుకోవాలా. మెయిన్గా పిల్లల బొమ్మలు తీసుకున్న తర్వాతనే మిగతా షాపింగ్ అయితే మొదలు పెట్టేస్తాం. ఇక్కడ ఇంటికి సంబంధించినవి కూడా కొన్ని వస్తువులు అయితే తీసుకోవాలా. ఎందుకంటే తిన్నాళ్ళకి వచ్చినప్పుడు మనం తీసుకుంటే కొంచెం మనకు గుర్తుగా ఉండిపోతుంది కదా మనం ఈ ప్లేస్లో తీసుకున్నామని. అందుకోసం వీళ్ళు మాత్రం వెనకబడిపోయినారనమాట. టిఫిన్ ఏమో తిన్నారు, కానీ తిన్నట్టుగా నీరసంగా వెనక నడుతున్నారు. అంగళ్ళు అయితే అయిపోయినాయి. చిన్న మనం అప్పుడు తీసుకున్న పూలదండలు అక్కడనా కదా. మన ఇంట్లో ఉన్న హార్ట్ సింబల్ కూడా ఒకటి ఇక్కడే తీసుకున్నాం అనమాట. అది బుజ్జిగాడు మాత్రం ఇప్పుడు కొంచెం ఏడు పాపేసినాడు. గుళ్ళో ఉన్నంతసేపు ఏడిచినాడు. కొంచెం రాగిటి వద్దులే, వాడికి కడాలేమో తీసుకోవచ్చు. వాడు ఒక కాలుకు రాసుకొని పొద్దుటూరు చాలా హ్యాపీ. ఎందుకంటే పిల్లలతో దర్శనం అయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా ఈజీగా అయిపోయింది. మేము చాలా ఇబ్బంది పడతామని అనుకున్నాం. దర్శనం అయితే తొందరగా అయిపోయింది. ఇంకా చాలామంది క్యూలోనే ఉన్నారు. మనం టక ఇగో వచ్చింది. ఈ అంగట్లో తీసుకొని పోయినాం మనము. ఇప్పుడు మళ్ళీ ఇదే అంగట్లో ఏమన్నా తీసుకోవాలి. ఆడ అంగడి ఉంది ఆడ. పాండి పా చిన్న అది ఆ అంగడి పోయినాము. ఆ అంగట్లో వాళ్ళు లేరంట, 2 అంగళ్ళు వాళ్ళే అంట. ఏ అంగడి అయితే మనకి ఏముంది చెప్పండి, మనకు కావాల్సిన వస్తువు ఉంటే సరిపోతుంది. చిన్న దండ తీసుకుంటే ఈసారి పెద్దది తీసుకోవాలి చూడు, పెద్దది తీసుకోవాలి. బుజ్జక్కల్లో ఆ ఎదురింటోళ్ళకి వేసినారు చూసావా, పెద్ద గజమాల లాంటిది ఆడ ఉంది, ఆడ అట్లాంటిది తీసుకోవాలా పెద్ద దండ. చూడు సిమ్ చూడు, అందులో కలర్స్ ఏమైనా ఉన్నాయా? అదే అడగండి. దానిలో ఇంకేమైనా వెరైటీస్ ఏమైనా ఉన్నాయా? సరిపోతుందా? సింపుల్ కాకుండా తీసుకునేది ఏదో పెద్దదే తీసుకోబ్బా. ఇవి ఎంత పడతాయి దండలు? డోర్ సెట్ అంట 400 అంట. తీమను చూద్దాం. అది ఒకటేనా చిన్న? అది ఇద్దాము, కలర్ చూసి అంతేలే. దానిలో ఏమైనా కలర్స్ ఉంటాయన్నా? చూడు చిన్న, ఏ కలర్ బాగుంటుంది చూడు. ఈ అన్న తీసిందే బాగుంటుందా? ఇదే బాగుంటుంది. రెండో దాంట్లో ఒక ఇంటికి వెళ్ళే. అబ్బా నువ్వేమైనా కావాలంటే తీసుకో. పిల్లలకు సౌండ్లు చేసేటి, టపటపలు ఆడేటి
ఎందుకంటే వాళ్ళకు మళ్ళా మా అమ్మ చూడండి నా కోసం ఏం షాపింగ్ చేస్తలేరని ఎట్లా చూస్తుందో. లత మాత్రం పాపం అట్లా చూస్తా దిగాలు. అవు కలిసి మళ్ళీ తీసుకుందామా ఇన్న తీసుకుంటా ఏం చేయాలి? 750 అంట, 50 రూపాయలు తగ్గిస్తాడు ఒక్కొక్క దానికా? 2 దానికి ఒక్కొక్క దానికైనా తగ్గియాలి కదన్నా అన్న. 2 సంవత్సరాల కిందటి వచ్చి మళ్ళా గుర్తు పెట్టుకుని అదే అంగడికి వచ్చినాం చూడు. లేదు లేదు రెండో కలర్ కావాలా? రెండు తీసుకో, మీ ఒకటి 4 తీసుకోవాలా? ఏమట్లా ఏవబ్బా 4 కలిసి 100 రూపాయలు అంట. తీసుకో, మంచి కలర్లు తీసుకో, డ్రెస్లోకి సెట్ అయ్యేటి. 2 కలర్లు తీసుకో. ఈ రెండు తీసుకుంటానావా? 4 ఒక రకం, 4 ఒక రకం తీసుకో. ఇయరంట. ఉన్న కలర్లు కాదు కదా? లేదు అది బ్లూ, ఇది రోజ్. సరిపోయిందిలే, బాగున్నాయిలే. తీసుకో. ఇంకేమన్నా కావాలో తీసుకోబ్బా. ఇది ఒకటి కొన్నాం కదా, ఇది చూడరా, ఇది బాగుంది చూడు. వాళ్ళు ఇదైతే కొద్దిగా ఆడుకోనని ఆడుకుంటారు అంతేనా? నువ్వు ఎన్నో పోగొట్టేటట్టున్నావుగా. పోగొట్టేది కాదులే, ఇది ఎక్కువ అనుకున్నంటే అది లోపల ఉందో ఎట్టేటనో. అటు కనిపిస్తలేవు. ఇటు ఇసుకొచ్చురా. సూపర్ ఉంది కదా, ఎంత బేస్తో వాడుతున్నాను. ఎంత బేస్తో వాడతాం, ఎంత హ్యాపీగా వాడుతుందా. సూపర్ అసలు. అనుకోలే ఎవరన్నా ఒక అంకుల్ ఏమన్నా వాడుతున్నారేమో అనుకున్నాను. ఎంత జోష్గా వాడుతుంది. ఒకటి సోడా కాకుండా సరే సరే. అదే లతకు గోలీ సోడా కావాలట. ఈమె ఎగబడుతుంది. ఎట్లా వట్టి సోడా కదా? తీయగుందా? తీయగుందా? ఉప్పు ఉందా? అందుకే అది నన్నారది కలిపినట్టు తాగంటే సోడా తాగుతుంది. సినిమా హాల్ల దగ్గర ఉండేటి ఇయ్యే కదా పాతయి అప్పట్లో. కదిరిలో అయితే దర్శనం అయితే చాలా సూపర్గా అయితే జరిగింది. మేము వెళ్ళేటప్పుడు కూడా చూసినాము, వచ్చేటప్పుడు అయితే మీకు చూపిద్దామని అనుకున్నా. అందుకోసమే వెహికల్ ఆప్ అయితే చూపిస్తా. పొద్దున చూస్తే మాత్రము మీరైతే షాక్ అయ్యేటోళ్ళు, ఎందుకంటే అంత బాగుందన్నమాట. మీకు చూపిస్తా చూడండి. ఇక్కడ ఇగో ఈ మొత్తము తామర పూలు అనమాట. చూస్తున్నారు కదా ఎన్ని మొగ్గలు ఉన్నాయో, కనిపిస్తున్నాయి కదా. పొద్దున మొత్తం అన్ని ఫ్లవర్సే ఉన్నాయి. కాకపోతే మేము వెళ్ళే హడావిడిలో చూపించలేకపోయినా అనమాట. పొద్దున తీసింటే మాత్రము ది బెస్ట్ క్లిప్పింగ్ అవు మన ఛానల్లో అయితే. అంత బాగుంటుంది. చూడండి ఎన్ని మొగ్గలు ఉన్నాయో, కనిపిస్తున్నాయి కదా.
అన్ని చిన్న చిన్న మొగ్గలు అన్నీ ఉన్నాయన్నమాట. అవన్నీ మొగ్గలే. అది నేనైతే చాలా మిస్ అయినండి. రేపు పొద్దున్న రావాలంటే మళ్ళీ ఇంత లాంగ్ మనం రాలేము. చూడండి ఎన్ని మొగ్గలు ఉన్నాయి అసలు. కోసుకుపోయినారు కదా, అదిగా అన్ని మొగ్గలే చూడండి. అదిగోండి ఇట్లా అమ్ముకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అన్నీ కోసుకుపోయినారనమాట. ఇది రోడ్డు పక్కనే చూడండి ఎన్ని ఉన్నాయో, అన్ని మొగ్గలే. చూస్తున్నారు కదా ఎన్ని మొగ్గలు ఉన్నాయో. పొద్దునైతే విపరీతంగా ఉన్నాయి అసలు. నేను షాక్ అయిపోయినా, రోడ్డు పక్కనేంది ఇన్ని ఉండడం ఏంది అని. చూస్తున్నారు కదా, బా మంచి క్లిప్పింగ్ అయితే మిస్ అయినా అండి. మా అమ్మ చూడండి నవ్వుతుంది. నేనైతే చాలా వరకు మిస్ అయినండి. ఇంకొకసారి మిస్ అవ్వను. మళ్ళీ ఎప్పుడన్నా ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా లేదండి, ఇంకా నేను మిస్ చేయదలుచుకోలేదు. చూడు భాష అన్న ఎన్ని ఉన్నాయో. వాళ్ళు పొద్దున నిలబడి ఉన్నారా, నేను అంటే చూస్తున్నారేమో అనుకున్నా వాళ్ళు. ఓ విపరీతంగా ఉన్నాయి పొద్దున అసలు. ఇష్టం లేదనుకుంటున్నాను నేనైతే, ఎందుకంటే చాలా అంటే చాలా మిస్ అయినా. మంది మంది పాటనే మటర్ చేసేసిన కదా నేను. కదిర్లో దర్శనం అయితే అయిపోయింది. కదిర్ నుంచి మాత్రం గండి ఆంజనేయ స్వామి గుడికి అయితే వచ్చినాం అనమాట. ఇక్కడ మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది. అక్కడ టెంకాయలు కూడా కొడుతున్నారు చూడండి. కోరిన కోరికలు తీర్చే దేవుడు అనమాట. అందుకే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినాం. ఇక్కడి నుంచి మళ్ళీ ఇంకొక ప్లేస్కి మాత్రం వెళ్ళాలి. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది. అంటే గుడికి వస్తేనే మనకు ప్రశాంతంగా ఉంటుంది. మేము ఇది ఫస్ట్ టైం అనమాట. అంటే కదిరికి అయితే ఇది 3వ పోయి రావడము, అక్కడి నుంచి గండికి రావడం అయితే ఫస్ట్ టైము. అసలు మేము గండికి రావడమే ఫస్ట్ టైం అనమాట. ఇంతవరకు గండికి మాత్రం రాలేదు. ఆంజనేయ స్వామి కదా చిన్న అక్కడ టెంకాయలు కొడుతున్నారు. 100 టెంకాయలు అనుకుంటా, అంటే 101 టెంకాయ కొడుతున్నారు. అట్లా మొక్కులు మనం మొక్కుకున్న తర్వాత మన మొక్కు తీరుతుంది కదా, అంటే మనం కోరిన కోరిక తీరిన తర్వాత అట్లా టెంకాయలు కొడతారు కదా, అదనమాట. ఇక్కడైతే లోపలికైతే వెళ్ళి దర్శనం అయితే చేసుకొని వచ్చినాము. కాకపోతే లోపలైతే వీడియో తీసుకునే ఆప్షన్ లేదు. అంటే అట్లా రాసి పెట్టినారు అక్కడ, ఇక్కడ జరిమానా విధిస్తామని పెట్టినారు. వాళ్ళు అంత క్లియర్గా చెప్పిన తర్వాత లోపల మనం వీడియో తీస్తే బాగుంటుంది కదా, అందుకోసమే నేను లోపల అయితే వ్లాగ్ అయితే తీయలేదనమాట. దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తున్నా. వాళ్ళు టెంకాయలు కొడుతుంటే లతమ్మ చిన్న మాత్రం చూస్తున్నాడు, మా బుజ్జిగాడు కూడా అటే చూస్తున్నాడు. అది నెక్స్ట్ మనం వచ్చినప్పుడు మనం కొట్టాలి. అది ఎందుకంటే మనము గుడికి వచ్చినప్పుడు మొక్కుకుంటాం కదా, మనం మొక్కు ఖచ్చితంగా చెల్లించుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో ఎంత ఇబ్బంది అయినా కూడా చెల్లించుకోవాలి. ఎందుకంటే మనం మొక్కుకున్నప్పుడు మన కోరిక తీరుతుంది కదా, తీరిన తర్వాత ఖచ్చితంగా చెల్లించుకోవాలి. అప్పుడే మనకు దేవుడితో మనకి ఇంకా ఎక్కువ అనుబంధం పెరుగుతుంది అనమాట. అది కదిరి నుంచి అయితే గండికి వచ్చినాము. గండి ఆంజనేయ స్వామి దర్శనం అయితే చేసుకొని మళ్ళీ ఇప్పుడు ప్రయాణం అయితే మళ్ళీ మొదలు పెడుతున్నాం. ఇక్కడి నుంచి వేరే దగ్గరికి కూడా వెళ్తున్నాము. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. చిన్న పదమా కొంచెం ఏమన్నా షాపింగ్ అయితే చేసుకొని పోవాలి. ఇట్లనే చూడండి, పిల్లల కోసం షాపింగ్ చేసుకోవాలి. మనము కదిర్లో అయితే షాపింగ్ ఏం ఎక్కువ చేయలేదు. అక్కడ మనం అనుకునే వస్తువులు ఏం దొరకలేదు కాబట్టి పిల్లలు ఆల్మోస్ట్ ఇంట్లో ఉండేటివే మనకు అక్కడ కూడా కనబడ్డాయి. ఇక్కడ ఏమన్నా గండిలు ఏమన్నా కొత్తగా పిల్లలు ఆడుకోవడానికి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి కదా, వాళ్ళు బాగా ఇష్టపడడానికి, అవి తీసుకొని పోతే సరిపోతుంది. అదండి, ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది కదా చిన్న. ఇప్పుడైతే జనాలు లేరు, ఎప్పుడో ఉంటారని చెప్పినారు మనకు. గండి వారాలంట మనకు తెలియదు. మనం వచ్చాము శ్రావణ మాసంలో ఉంటారంట. మరి మనం వచ్చేసరికి మాత్రం ఎవరు లేరు. చాలా పీస్ఫుల్గా ఉంది, చాలా ప్రశాంతంగా ఉంది. వెళ్ళిన 5 నిమిషాల్లోనే దర్శనం అయిపోయింది. మేము పై వరకు చూస్తే లేవని అనుకున్నాము, బయట మాత్రం దండిగా ఉన్నాయి. అది ఎంతక్క? 180 అండి. ఇంకా అట్లాంటివి ఏమైనా సౌండ్ చేసేటివి ఏమైనా ఉన్నాయా? చూడు చిన్న, బాగుందా అది? చిలకలు ఉన్నాయి, అవి వద్దులేమ్మా, మొన్న తీసుకున్నాము. చూడు అయ్యే తీసుకో చిన్న, గదలు వద్దులే, కొట్టుకుంటారు మళ్ళా.
నొక్కోయి. ఇవి ఇంకా సౌండ్ వస్తలేవు అబ్బా. అయ్యన్న ఒక రకంగా మోగినాయి. అడుగు ఆ ఎక్కన అడుగు, వెరైటీ ఏమైనా ఉన్నాయేమో. ఇది సౌండ్ రావట్లేదు కదా, వెరైటీ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయంట. చిన్న మాత్రం అటు పోయేమో ఎతుకుతున్నాడు. మనం పోయిన ప్లేస్లో మాత్రం ఇవి సౌండ్ మాత్రం వస్తలేవండి. ఇంతకుముందు అక్కడ అవి ఉరువు మోగలేదు. చూడు బా, చూసి చెక్ చేసి తీసుకో. వాళ్ళు మళ్ళీ ఆడుకుంటారులే ఇప్పుడు. వద్దు. ఇవి చూడు కలర్స్ ఉన్నాయి చూడు చిన్న. సౌండ్ వస్తున్నాయి అబ్బా. అది బలత నొక్కో. సౌండ్ చేయబ్బా అని మోగుతానే. అంతేనా? అయ్యి అసలు మోగలే ఫస్ట్. చూడు ఏది బాగుంటే అది తీసుకో. మోగుతానయా? ఏది బాగుంటే అది తీసుకో. మళ్ళీ ఇంటికి పోయిన తర్వాత సౌండ్ చేయకపోతే వీళ్ళు తీసుకొని కానీ తీసుకోరు. అయ్యూరు సౌండే రాలే, సొట్టపోయినాయి అవి. సరే సరే చూసుకొని మళ్ళీ ఫోన్ చేస్తాను. బాగుందా బాలేవా? రాలేదా బాబా? రాలేదా? ఒకే రకంలో చూడు, ఏది బాగుంటే అది తీసుకోబ్బా. ఏది తీసుకుంటున్నా తీసుకో. అది కూడా సౌండ్ వస్తుందా? బాగుంది చూడు. తీసుకో ఇవి 50 అంట. తీసుకో. రెండు చెరకు కలర్ తీసుకో. తీసుకోచ్చిరన్న. కిచెన్లో అయితే ఏమి బ్లాక్ అయితే తీసుకోక చిన్న. రెండు తీసుకుంటే బాగుండేటి. రెండు తీసుకో. లత తీసుకున్నావా? ఏది సరిపోయింది. ఇంకేదో షాపింగ్ చేసినట్టు. సరే. ఈ బొమ్మ ఆ పక్కన బొమ్మ చూడ్చినా నిద్రపోయినట్టు. ఇక్కడ కాళ్ళు కూడా ఉన్నాయి చూడు కింద. అది నీ చేతి దగ్గర చూడు ఎంత బాగుందో. తీసుకో. పడుకున్నట్టుంది. రెండు కావాలమ్మా. పాప నిజంగా బజ్జినట్టు. తీసుకున్నా రెండు. ఒక పాప ఒక బాబు. తగ్గించాలే. అక్క ఆ పాప గాజులు తీసేసినావా? చూడు అట్లాంటి గాజులు ఏమైనా ఉన్నాయా? బేరం ఆడినారా లాస్ట్కి? 270 వేసినారా? తీసుకో. గండికి వచ్చి గదలు తీసుకోకపోతే ఎట్లా? పట్టుకో, ఇప్పుడే కొట్టుకోండి. అది తూకం ఎక్కువైంది. థ్యాంక్స్ అమ్మా. తీసుకోబ్బా. ఇంకేమన్నా ఆడ పెద్దగా ఉన్నాయి, ఇక్కడ కొంచెం చిన్నగా ఉన్నాయి కదా చిన్న పట్టుకోవడానికి. పెద్దవి కూడా ఉన్నాయి. అదే అప్పుడు పెద్దవి తీసుకుంటే సరిపోతుంది అక్క. ఏమన్నా తీసుకున్నావా?
గాజులు తీసుకున్నాం అక్క. కదిరి నుంచి ఇటుకి వస్తున్నామా, ఆడ తీసుకున్నాం. పొద్దుటూరు అక్క. పోయేసాం అక్క. షాపింగ్ అయితే ఫటాఫట్ అయిపోయింది, హడావుడి లేకుండా టకటక తీసేసుకున్నాము. ఇక్కడ కూడా మన వాళ్ళే ఉన్నారు కాబట్టి కారమా మిక్సర్ తీసుకుంటారు. బాబా ముందు అక్క అడిగింది పోయేటప్పుడు, ఈ అక్క దగ్గర తీసుకోబ్బా. తీసుకోవాలి చిన్న ఒక నిమిషం. ఆ బరుగులు తీసుకో. ఎట్లా అక్క? బరుగులు ఏదన్నా ఒకటి తీసుకోవాలి, తినే ఐటమ్. ఎంతమ్మా? ఇక్కడైతే బొరుగులు తీసుకుంటున్నాం మనం. అంటే తెల్ల బొరుగులు కాదు, మనం మసాలా బొరుగులు తీసుకుంటున్నాం మనం డైరెక్ట్గా తినడానికి. మసాలా కారాలు తీసుకుంటావా? పడి 10 రూపాయలు కింద పెయింట్ అవుతుంది. ఏం పెయింట్ అవుతుంది? తెల్లది కింద వేసినారా? అయిపోయిందండి, దేవుడి దర్శనం అయిపోయింది గండిలో. అట్లనే పిల్లల కోసం షాపింగ్ అయిపోయింది, అన్నీ తీసుకున్నాము. తిరుగు ప్రయాణం అయితే మొదలు పెట్టినాము. మరి ఇక్కడి నుంచి ఎక్కడికి పోతున్నాం ఏంటి అని మాత్రము వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఉన్నాయి, ఏమున్నాయి ఇందులో? ఏం లేవులే. ఇంకా ఆడేమన్నా ఉన్నాయంటే ఏమున్నాయి? ఏం లేవు. అవి ముందర పెట్టలే లత, ఆ చిన్నవి ముందర పెట్టు. ఆ బొరుగులా కట్టి వెనకనే పెట్టు, ముడేసి పెట్టు. చిన్న చిన్నవన్నీ ముందర పెట్టుకుంటే సరిపోతుంది. రైట్ రైట్. ఇక భాష అన్నదే లేటు. గండి నుంచి అయితే వచ్చేసినాము, ఒక స్పెషల్ ప్లేస్కి అయితే వచ్చేసినాము. ఆ స్పెషల్ ప్లేస్ ఏంటో మీకైతే చెప్పేస్తా. చిన్న మాత్రము లతమ్మ అయితే చక్కటక ముందర నడుస్తున్నారు. నేనైనా కాంప్రమైజ్ కాను కదా, నేను కూడా వాళ్ళని దాటేసి నడుస్తాను. అయినా కూడా లత ఇంకా స్పీడ్గా నడుస్తుంది, అయినా కూడా నేను ఇంకా స్పీడ్గా నడుస్తా. ఒక స్పెషల్ ప్లేస్ అండి, ఇంతవరకు మనం రాలేదు. ఒక గొప్ప వ్యక్తి గురించి అయితే చెప్పాలని అనుకుంటున్నాను. ఆ వ్యక్తి ఆషామాషి వ్యక్తి మాత్రం కాదండి, అందరికీ ఆదర్శం అన్నమాట. నాకైతే చూస్తేనే ఏమంటారు, మన జన్మ ధన్యం అయిపోతుంది అంటారు కదా, అక్కడికైతే వచ్చినా నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. మీతో కూడా నేరుగా చూడలేకపోయినాం కాబట్టి మీ అందరికీ కూడా చూడని వాళ్ళకు చూసేలా చేస్తాను నేను. అది చాలా సంతోషంగా ఉందండి ఈ ప్లేస్కి అయితే రావడం. ఇట్లా బాగుంది చిన్న, తిప్పి చూపియానా చిన్న? ఇక చూడండి, ఇంతకంటే స్పెషల్ ప్లేస్ నా వరకు అయితే ఇది ది బెస్ట్ ప్లేస్ అండి. ఇడుపులపాయకైతే వచ్చినామండి, వైఎస్ రాజశేఖర రెడ్డి సార్ సమాధి దగ్గరికి అయితే వచ్చినామన్నమాట. ఇక్కడికి ఎప్పటి నుంచో రావాలని అనుకుంటున్నాము. ఎందుకంటే చూస్తే మనము డైరెక్ట్గా చూసేంత అదృష్టం లేదు కాబట్టి ఇక్కడికి వస్తేనన్నా కొంచెమైనా మనకు ఏమంటారు, డైరెక్ట్గా చూసినంత ఫీలింగ్ అయినా వస్తుంది కాబట్టి ఎప్పటి నుంచో రావాలని అనుకుంటున్నాము. ఈరోజైతే కుదిరిందనమాట దేవుడి దయ వల్ల. ఇడుపులపాయకైతే వచ్చినామండి. మీతో షేర్ చేసుకోవడం ఈ వీడియోలో అయితే నాకు చాలా సంతోషంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. కదిరి నుంచి గండి నుంచి ఇక్కడికి ఇడుపులపాయకు రావడం అయితే చాలా హ్యాపీగా ఉంది. నాకు ప్రశాంతంగా ఉంది, మొత్తం పచ్చదనము చాలా ఎక్సలెంట్గా ఉంది, చాలా బాగుందండి. నాకైతే ఒక కొండల మధ్యలో ఏమంటారు చూసినారా, ఒక పెద్ద, నాకు ఏం చెప్పాలో కూడా ఏం అర్థం అవ్వట్లేదు. చాలా సూపర్ అండి, స్పీచ్లెస్, చాలా బాగుంది. నేను చాలాసార్లు చెప్పింటా స్పీచ్లెస్ అని, మాత్రం ఇది మాత్రం చాలా స్పీచ్లెస్ అండి. ఏం మాట్లాడలేము కూడా, మనం మాట్లాడేంత అర్హత కూడా నాకు లేదు. అందుకోసమే మీకైతే ఆయన పాదయాత్ర తిరిగేది అది అంట, పాదయాత్ర తిరిగేదంట. అప్పుడు అక్కడ జనాలు అందరూ ఉన్నారు కదా, నాకు అర్థం కాలేదు. నేను వాళ్ళందరూ అంటారు కదా, వాళ్ళు అనుకున్నా అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి సార్ ఉంటారు కదా, వాళ్ళ వెనుకుంటారు కదా, వాళ్ళు అనుకున్నాను. ఇక్కడ చూడండి, అబ్బా చాలా హ్యాపీ అండి, చాలా అంటే చాలా బాగుంది, చాలా అంటే చాలా సంతోషంగా ఉంది మనసుకైతే. అది ఎట్లా అంటారంటే, మనిషిని డైరెక్ట్గా చూసినంత హ్యాపీగా ఉంది నా వరకు అయితే. మేమైతే అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాం, చాలా హ్యాపీ.
హ్యాపీగా ఉంది. ఎందుకంటే లాస్ట్కి నా డ్రీమ్ కొన్ని ఉంటాయి కదా మనసులో అనిపిస్తాయి, కొన్ని ప్లేస్లలో పోవాలి మనం, చూడమని అనుకుంటాం కదా, అందులో ఇదొక ప్లేస్ అనమాట. చాలా హ్యాపీగా ఉంది నాకైతే. ఇంతకుముందు అండి నేను బ్లాగ్ స్టార్ట్ చేసినా కానీ ఆన్ ఆఫ్ నొక్కడం మర్చిపోయి బ్లాగ్ అంతా స్టార్ట్ చేసేసిన. అదండి లత మాత్రం ఇక్కడైతే పూలు అయితే కోసుకొని వస్తుంది. రంగురంగులు ఉన్నాయి కదబ్బా, మల్టీ కలర్స్ ఉన్నాయి. కాకపోతే ఇవి ఇంట్లో పెట్టుకోరు అంటున్నారు, ఎందుకంటే ఎక్కువ ముళ్ళు ఉన్నాయి కాబట్టి. ముళ్ళ చెట్లు ఇంట్లో ఉన్నాయి కాబట్టి పెట్టుకోవద్దని అంటున్నారు. కొంచెం దూరంగా పెట్టా పూలు. లత పాము లత పాములు ఉంటాయి చూసుకోమ్మా. పూలు కోసుకొని వచ్చిందా, అక్కడొకటి చెక్కమంటే చెక్తాంది. దా పాములు ఉంటాయి రామ్మా. ఉంటాయి. ఎంత ఉందండి పెద్దగా, మెట్లు ఎక్కితే ఇంకా కాలం వచ్చాయి. ఇంకా దండిగా మెట్లు చూడండి ఎన్ని ఉన్నాయో. అవన్నీ ఎక్కుదామంటే ఏడ ఇదైతే షార్ట్ కట్లో ఉంది. పువ్వులు అయితే మల్టీ కలర్స్ చాలా ఉన్నాయి కదా. ఒక స్పెషల్ ప్లేస్కి అయితే వచ్చినానండి. ఒక స్పెషల్ ప్లేస్కి వచ్చి ఒక స్పెషల్ని చూపిస్తాను ఈ వీడియోలో మాత్రము. చాలా అంటే చాలా స్పెషల్ అండి. నార్మల్గా మాత్రం కనబడదు, ఇది అసలు దొరకదు అనమాట. చాలా స్పెషల్ అంటే చాలా స్పెషల్ అండి. చూపిస్తాను, వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. చూస్తే మాత్రం అంటారు మీరు ఖచ్చితంగా. వీడియో తీసే ఆప్షన్ ఉందో లేదో ఎట్టెట్టిన అడుగు మరి, మళ్ళీ ఇబ్బంది. ఇంతసేపు ఇన్నే ఉండేది అటు పోయింది. స్పెషల్ ప్లేస్ అండి, ఇప్పుడే అటు పక్కన పోయింది, చూపిస్తా. అది ఏంటన్నది ఇప్పుడు ఇక్కడే చూపిస్తా, అంత దూరం వెళ్ళను. వీడియో అట్లే చూస్తూ ఉండండి. అదిగో నెమలీలు మొత్తం, ఇక్కడ మొత్తం నెమలీలే ఉంటాయి అన్నమాట. అది మరి పురి ఎప్పుడు విప్పుతుందో నాకైతే తెలియదు, కానీ నెమలీలు అయితే ఇక్కడ విపరీతంగా ఉన్నాయండి. చాలా అంటే చాలా సూపర్. అబ్బా ఇంకా చాలా ఉన్నాయి. ఏందబ్బా ఇక్కడైతే ఇంతకుముందు చెప్పాను కదా అక్కడ వెళ్ళిపోతుందని, నార్మల్గా అట్లా వెళ్ళిపోతుంది అనమాట. ఇక్కడ చాలా వరకు అయితే నార్మల్గా అట్లా ఉన్నాయి. ఇంకొకటి ఇక్కడ కుందేళ్ళు చూడండి. అబ్బా బుజ్జి కుందేళ్ళు, రకరకాల కుందేళ్ళు ఎన్ని ఉన్నాయో. బాగుంది కదా. ఒకే వ్లాగ్లో అన్ని వెరైటీస్ అయితే చూపిస్తున్నాను నేను ఈరోజు. చాలా అంటే చాలా బాగున్నాయండి. బుజ్జి అమ్మ ఏం తీసుకురాలే కదా, పాపం వచ్చి చూసిపోతుంది. మేము అనుకోకుండా వచ్చినామమ్మా, ఏం చేద్దాం. ఎంత ముద్దుగా ఉన్నాయి చూడండి, సూపర్ కదా అసలు. అబ్బబ్బబ్బా చాలా అంటే చాలా బాగున్నాయండి అసలు, ఎక్సలెంట్. వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయినారు, ఇంకక్కడ నెమలీలు అయితే విపరీతంగా ఉన్నాయి. చూపిస్తా పాండి. ఎన్ని నెమలీలు అంటే అన్ని నెమలీలు ఉన్నాయన్నమాట ఇందులో. అబ్బా ఇప్పుడే అది రెక్క ఎగిరేసింది కానీ ఇప్పలేదు. ఎన్ని ఉన్నాయి చిన్న, ఇందులో 3 ఉన్నాయి కదా మొత్తం. నెమలీలు ఇంకేమేమి ఉన్నాయి ఇక్కడ, కుందేళ్ళు. అక్కడైతే స్టార్టింగ్లోనే పెద్ద నెమలి అది. అందులో 3 ఉన్నాయి, ఒకటి పెద్దది, మిగతా అన్నీ చిన్నవి. ఇది చూడండి ఇక్కడ 3 ఉన్నాయి మొత్తం. పెద్ద నెమలి ఉందండి. ఏడుంది అది చూడండి, కట్టె మీద ఉందండి. దాన్ని కిందికి ఎట్లా దింపాలో మాకు తెలియదు. మనం దింపితే అది చూడండి అందులో రూమ్లో పారిపోతుంది, అటు ఇటు పారిపోతుంది. ఎంత పెద్ద నెమలి అండి నాయన. ఇక్కడ అది ఒకసారి కింది దిగితే బాగుండు. చూడండి ఎన్ని ఉన్నాయి చూడండి నాయన అన్ని నెమలీలే. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 దండిగా ఉన్నాయి. ఒక బోనే వచ్చినన్నా అక్కడ చూడు, అక్కడ విప్పుతుంది, పురి విప్పుతుందా చూడండి, పురి విప్పుతుంది. అది పురి విప్పుతలేదు, అది దొరదొచ్చి గోక్కుంటుంది. అది చూడండి నెమలి. గోకనన్నా గోకమ్మ, ఇంకొక రవ్వ ఎక్కువ. సూపరా నెమలి అరుస్తుందండి. లేదు నైనా లేదులేయ్యా, బాగున్నాయి ఎగురుతున్నాయి నెమలీలు. చాలా హ్యాపీగా ఉంది. ఇంకా లాస్ట్ అక్కడ పోదాం పబ్బా, అది చూసి వెళ్ళిపోదాం.
ఒకటి రెండు కాదండి బాబు, ఎన్ని ఉన్నాయంటే ఎన్ని ఉన్నాయండి బాబు. చాలా సూపర్ అంటే సూపర్. మరి అవి ఎప్పుడు పురి విప్పుతాయో మనకైతే తెలియదు కదా. పురి విప్పే టయానికి మనం ఉన్నప్పుడు టయానికి పురి విప్పదు. లోపల జైల్లో మాదిరిగా ఉండాలి. దేని దానికేనా? అక్కడ చూడు లోపల ఆ రూమ్లో ఉండాలి. ఇగో ఇక్కడ ఉన్నాయండి. ఇంకా ఇక్కడ అమ్మో ఎన్ని ఉన్నాయి చూడండి. అవి ఒకదానికి ఒకటి తగులుతూ ఉంటాయి కదా, చూడండి ఎట్లా పరిగెడుతుందా. అమ్మా ఎన్ని నెమలిలో. ఇదైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి. ఈ బ్లాగ్లో ఇన్ని వెరైటీస్ చూపిస్తానని నేను కల్లో మాత్రం అనుకోలేదు. లత మొత్తం అంతా ఒకసారి అయితే చూపించుబ్బా. ఇది పుష్ప షూటింగ్లో తీసిన లొకేషన్ అన్నమాట. చూస్తున్నారు కదా అడవి అంతా ఎట్లుంది. ఇది పువ్వు అది చూడండి. ఈ ప్లేస్కి వస్తానని నేను కల్లో మాత్రం అనుకోలేదండి. చాలా సంతోషంగా ఉంది. పుష్ప షూటింగ్ జరిగిన ప్లేస్కి నేను చిన్న లతమ్మ అయితే వచ్చినామన్నమాట. ఈ బ్లాగ్ మాత్రం చాలా మల్టీ అండి, మల్టీ. ఇక నేనేం చెప్పలేను అనమాట. ఏమంటారు, మల్టీ మిక్స్ లాగా మన ఒకే వీడియోలో ఇన్ని వెరైటీస్ అయితే చూపిస్తున్నాండి. చాలా సంతోషంగా ఉంది నాకైతే. అమ్మ కేకలేస్తుంది. పుష్ప షూటింగ్ జరిగిన ప్లేస్లో మనం చేస్తున్నామండి బ్లాగ్. హ్యాపీ హ్యాపీ అంటే హ్యాపీ హ్యాపీ హ్యాపీ. లైటింగ్ అయితే సూపర్ ఉందండి. చాలా అంటే చాలా బాగుంది. లొకేషన్ కూడా అదిరిపోయిందండి, మామూలుగా లేదు. ది బెస్ట్గా ఉందన్నమాట. ఇక్కడ అందరూ అదే చెప్తున్నారు. ఇక్కడ పుష్ప షూటింగ్ జరిగిందంటే ఎత్తుక్కుంటూ మరి ఈ ప్లేస్కి అయితే వచ్చినామండి. చాలా సంతోషంగా అందరు చెప్తుంటే మేము ఈయన వచ్చినామండి. కాకపోతే అన్నీ ఉన్నాయండి ఇక్కడ, రకరకాలవి కనిపిస్తున్నాయి. మాకైతే కొంచెం షాకింగ్గానే ఉంది. ఎందుకంటే ఇంత అడవిలోకి రావడము, ఇదంతా చూడడము. పుష్ప సినిమానే చూసినాం మనము. అలాంటిది పుష్ప షూటింగ్ జరిగిన ప్లేస్కి అయితే వచ్చినామండి. చాలా సంతోషంగా ఉంది. పుష్ప షూటింగ్ జరిగిన ప్లేస్కి అయితే వచ్చినామండి. చాలా ఇది దట్టమైన అడవి ప్రాంతము. ఇక్కడ అల్లు అర్జును, అక్కడ సుకుమారు, హీరోయిన్ అందరూ ఇక్కడే బసా చేసి ఇక్కడ షూటింగ్ చేసినారు. దట్టమైన అడవి ప్రాంతము. అవును. ఈ ప్రాంతంలో లోపలికి పోవాలంటే చాలా భయముగా ఉండాలి. అవును. వాళ్ళు ఎట్లా షూటింగ్ చేసినారో ఏమో గానీ వాళ్ళకే తెలియాల. అవును. చాలా చీకటి అయితే మాత్రం అసలు ఇక ఉండలేరు కదా, ఉండబుద్ధి కాలేదు ఇక్కడ. అమ్మో చాలా భయంకరంగా ఉంది. భయంకరమైన వాతావరణము అయితే చూసేదానికి మంచి లొకేషన్. ఇది లొకేషన్ అయితే సూపర్ ఉంది చూడండి. ఇది అంతా లొకేషన్ అన్ని చెట్లే, అన్ని టేకు చెట్లు, ఫారెస్ట్. ఇది అంతా మొత్తం ఫారెస్ట్, దృఢమైన ఫారెస్ట్. అమ్మో చాలా ఘోరంగా ఉందండి. ఎటు నుంచి ఏ జంతువు వచ్చి దాడి చేస్తుందో కూడా మనకు తెలియదు. అదండి. మీరందరూ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అభివృద్ధి పరచాలని కోరుచున్నాము. పుష్ప 2 మూవీ చూసిన వాళ్ళందరూ ఒక లైక్ అయితే వేసుకోండి. అదండి. జై హింద్, జై భారత్. అది.